హలో గాయ్స్, వెల్కమ్ టు మాహిత్య వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే నమాయిష్ ఎగ్జిబిషన్లో ఉన్నాము. ఇక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు నాంపల్లి మెట్రో స్టేషన్ వరకు వస్తే చాలు. అక్కడి నుంచి లోపలికి దగ్గరే అనమాట. లేదు బైక్ అండ్ కార్ ప్రిఫర్ చేయాలనుకుంటే అక్కడ నియర్ బై నారాయణ కాలేజ్ ఉంది. అక్కడ బైక్ అయితే 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే కార్ అయితే లిటరల్లీ 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ నార్మల్గా ప్లేసెస్ ఉంటాయి. అక్కడ బైక్ సేఫ్టీ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఆ పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోవడం బెస్ట్. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే హైప్ ఇచ్చేస్తారు కానీ నార్మల్ ఎగ్జిబిషన్లానే అనిపించింది నాకైతే. లోపలికి ఎంటర్ అవుతుండగా బయట కొన్ని షాప్స్ ఉంటాయి కదా సైడ్, అక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. దట్టు స్టాండ్స్ పెట్టి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర పర్చేస్ చేశారంటే వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మనకి తక్కువ రేట్లో కూడా వచ్చినట్టు ఉంటాయి. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ చూశాను అక్కడ స్టాండ్ దగ్గర. ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. సో చాలా డిఫరెంట్గా అనిపించాయి. అంత కలెక్షన్ చూసినప్పుడు నాకు ఏది తీసుకోవాలో చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న జ్యువెలరీ ఏదైనా 100 రూపీసే. అండ్ ఇంకా కింద చైన్స్ అండ్ బ్రాస్లెట్స్ ఉన్నాయి కదా, అవైతే 150, 100 ఇంకా అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా బార్గెనింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ స్లిప్పర్స్ అవి కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 200. ఇంకా లోపల అన్ని కలెక్షన్స్ అవన్నీ చూసాక నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇంకా దగ్గరలోనే చార్మినార్ ఉంటుంది, అక్కడ దీనికన్నా తక్కువ రేట్స్కి వస్తాయి కదా అనిపించింది. లోపలికి వెళ్ళాక ఇంకా కొన్ని క్రాఫ్ట్స్ అని ఇవి ఉంటాయి కదా, ఇవి శిల్పారామంలో ఎక్కువ దొరుకుతాయి. బట్ ఇక్కడ చూస్తే ఇవి టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. జస్ట్ చూడడానికి బాగున్నాయి కదా అని చూసి వచ్చేసాం మేమైతే. ఈ చిన్న చిన్న స్టూల్స్ అయితే భలే క్యూట్గా అనిపించాయి. తీసుకుందాం అనుకుంటే జస్ట్ ముట్టుకుంటే 2000 స్టార్టింగ్ అన్నారు. ఇంకొద్దులే అని చెప్పి వెళ్ళిపోయాం. ఇంకా దీని ఆపోజిట్లోనే ఇంకో షాప్ ఉంది. ఇక్కడ పిల్లో కవర్స్, 2 పిల్లో కవర్స్ 150 రూపీస్. ఇది కూడా ఎక్కువ అనిపించింది, ఎందుకంటే చార్మినార్లో 100కి 4 పిల్లో కవర్స్ వస్తున్నాయి. ఎక్కువ నడవలేము, పిల్లలతో తిరగలేము అనుకున్న వాళ్ళు ఇది ఎక్కచ్చు. ఇది దీని కాస్ట్ అంతా ఐడియా లేదు. ఇది ఇంకా మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ వేస్తుంది. లాస్ట్లో ఇంకా ఎగ్జిట్ దగ్గర దింపేస్తారు. లేదు మనం ఎక్కడైనా ఆగాలంటే అక్కడ దిగి మళ్ళీ టోకెన్ ఇస్తారు, మళ్ళీ ఇంకా వ్యాన్ వచ్చినప్పుడు ఎక్కచ్చు. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చి 4:30 to 10:30 వరకు అన్నారు. బట్ 3 నుంచే స్టాల్స్ అవన్నీ ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సరే ఇక్కడ బ్లాంకెట్స్ అవి బాగున్నాయి కదా అని చెప్పి అడిగాము. 2 బెడ్షీట్స్ 500 అన్నారు. దట్టు పిల్లో కవర్స్ కూడా ఉండవంట. పిల్లో కవర్స్ లేకుండా ఇంకెందుకు, దట్టు క్వాలిటీ కూడా అంత లేదు. ఇవి అయితే కార్డ్ సెట్స్ 2 పీస్ వస్తుంది 500 రూపీస్. అండ్ ఇక్కడైతే 3 పీస్ సెట్ 999 రూపీస్ అనమాట. చాలా బాగుంది కలెక్షన్. మీరు ఈ స్టాల్ చూస్తే కనుక వెళ్ళండి ఒకసారి. వామో ఇంకా చెప్పుల కలెక్షన్ చూస్తే బుర్రపాడు. అసలు స్టార్టింగ్ ఫ్రమ్ 200 రూపీస్ నుంచి ఉన్నాయి. కలెక్షన్ చాలా చాలా బాగుంది. కానీ అన్నీ ఫిక్స్డ్ రేట్ అంటున్నారు. ఇంకా బార్గెనింగ్ చేయడానికే లేదు అక్కడ. అందుకే నేను సజెస్ట్ చేసినట్టు చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడైతే బార్గెనింగ్ చేయొచ్చు. ఇంకా చిన్న చిన్న పిల్లల స్లిప్పర్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. అవి చూస్తే భలే క్యూట్గా ఉన్నాయి కదా అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్ ఫ్రమ్ 99 ఉన్నాయి. అవి నార్మల్ స్లిప్పర్స్. ఇంకా మంచిగా కావాలనుకుంటే 200 ప్లస్ పెట్టాల్సిందే. మనకి 200, వాళ్ళకి 200 అంటే ఇంకా వేరియేషన్ ఏముంది అనిపిస్తుంది. ఎప్పుడు చూడు ఫుడ్ షాపింగ్ అంటారా, కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ విర్చువల్ 90 సినిమా ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం వైల్డ్ సఫారీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ ఇక్కడ స్టాల్ కూడా ఉంది కాబట్టి మీకు చెప్తున్నా. ఇక్కడ ఎవరి ప్రమోషన్ వాళ్ళది. ఇక్కడ గ్లాసెస్ స్టార్టింగ్ at 249 రూపీస్ అంట. నాకు అర్థం కాలేదు, నేను ఫుడ్ స్టాల్స్ చూడడానికి వచ్చానా లేకపోతే షాపింగ్ చేసుకోవడానికి వచ్చానా ఎగ్జిబిషన్కి వచ్చానా అస్సలు అర్థం కాలేదు. ఇటు చూసిన ఫుడ్ స్టాల్సే ఇక్కడైతే. దట్టు ఆ ఫుడ్ స్టాల్స్లో రేట్స్ ఏమైనా తక్కువ అనుకుంటే అబ్బే బాగా ఘోరంగా పెట్టారు రేట్లు. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ దగ్గర అయితే లిటరల్లీ చాలామంది ఉన్నారు. ఓకే మనకి ఇక్కడ ఒక ఫ్యాన్సీ బజార్ షాప్ అయితే ఉంది. సో లోపలికి ఎంటర్ అయిపోయాం. బట్ లైట్స్ ఆన్ చేయలేదు, అందుకే వీడియో కొంచెం డల్గా వస్తుంది. ఇక్కడ 10 రూపీస్ ఏ బ్యాండ్ తీసుకున్నా సింగిల్ బ్యాండ్. ఇంకా ఫిక్స్డ్ రేట్ 20 రూపీస్ అని చెప్పి అలా బోర్డ్స్ పెట్టేశారు. అక్కడ ఏం తీసుకున్నా అంతే రేట్స్ అనమాట. ఇంక బార్గెనింగ్ ఏముండదు. ఇవైతే 20 రూపీస్ బ్యాండ్స్ కొంచెం హెవీగా అనిపిస్తాయి. కొంచెం ఫ్యాన్సీ శారీస్ అండ్ పట్టు శారీస్ వేసుకుంటే వాటికి ఇవి బాగుంటాయి. 10 రూపీస్ అయితే వెరీ నార్మల్గా ఉంటాయి. ఈ వరకు 10 రూపీస్ ఉండే క్లిప్స్ ఇక్కడ అన్ని 20 రూపీస్ ఉన్నాయన్నమాట. క్లిప్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి, కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా స్టోన్ క్లిప్స్ అవి ఉంటాయి కదా పిల్లలకి పెట్టడానికి, అన్నీ 100 రూపీస్ చెప్తున్నారు. బయట 50 రూపీస్కి వచ్చేస్తాయి అవి. ఇంకా బౌస్, చిన్న చిన్న క్లిప్స్ అన్నీ మోడల్గా అయితే అక్కడ ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద క్లిప్స్ ఉంటాయి కదా, అవి అయితే 50 రూపీస్. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. ఇదైతే భలే క్యూట్గా అనిపించింది. పిల్లలకి జడ వేస్తారంట దాంతో. మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఇంకా రీసెంట్ టైమ్స్లో బౌట్స్ అయితే చాలా ట్రెండింగ్ అయిపోయినాయి కదా, అవైతే ఇక్కడ లిటరల్లీ చాలా కలెక్షన్ ఉంది. మనం చూసాము ఏకంగా 120 రూపీస్ చెప్తున్నారు. బయట 50 రూపీస్కే వస్తాయి నాకు తెలిసి, అందుకే నేను తీసుకోలేదు. ఇంకా కలెక్షన్ అలా చూసి వీడియో క్లిప్ తీసుకొని బయటకు వచ్చేసాం మేమైతే.
అప్పటికే బ్యాటరీ డౌన్ అయిపోయిందనమాట. ఇంకా బూస్టప్ కోసం హెరిటేజ్ మిల్క్ షేక్ ఒకటి వేసాము. అప్పుడు మళ్ళీ ఎనర్జీ వచ్చింది. మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాం. బాస్కెట్బాల్ 1 ఇన్ టు విన్ అని చెప్పి ఒక గేమ్ ఉంటుంది. ఇది వంటలలో అలా ఉంటాయి కదా, ఆ టైప్ అని పెట్టారు ఇక్కడ. నేను లోపలికి వెళ్ళి ట్రై చేయలేదు, బట్ మీరు వస్తే ఒకసారి ట్రై చేయండి. ఇవి లెగ్గిన్స్ అండ్ పలాజోస్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. 100 రూపీస్. ఇంకా కొంచెం క్వాలిటీగా కావాలంటే 250 రూపీస్. ఇవి కూడా డిజైన్ ప్లాజో ప్యాంట్స్. 250 రూపీస్ అయితే క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ టాప్స్ అనమాట. 350 రూపీస్. మన బయట 250 రూపీస్కే దొరుకుతాయి. 350 ఎవడో పెట్టడు ఇక్కడ. లాంగ్ మ్యాక్సీ ఫ్రాక్స్ అయితే స్టార్టింగ్ 450 ఉన్నాయి. క్వాలిటీ బాగున్నాయి. ఇంకా డిజైన్స్ కూడా చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. ఇంకా ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు. ఇంకెక్కడ బార్గెనింగ్ చేయడానికి ఆప్షనే లేదు. ఇంకా పిల్లల టీషర్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 99, తర్వాత 199, ఇంకా అలా. ఇంకా మంచి మ్యాక్సీ ఫ్రాక్స్ కావాలంటే 600 రూపీస్ నుంచి ఉన్నాయి. అక్కడ హ్యాంగ్ చేశారు కదా, ఆ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ వస్తాయి అన్నమాట. కాలేజ్ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ అవి పర్ఫెక్ట్గా ఉంటాయి, కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక స్ట్రీట్ అంతా డ్రై ఫ్రూట్స్ షాప్సే ఉన్నాయి. మనం రేట్స్ అవేం కనుక్కోలేదు, మనం ఎలాగ తీసుకున్నప్పుడు ఎందుకు అని. ఈ షాప్ అయితే మొత్తం కుంబ్స్ షాపే, లైక్ వుడ్తో కానీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. కీ చైన్ మీద కానీ హోమ్ డెకర్స్ మీద కానీ ఇంకా రింగ్ మీద నేమ్ రాయించుకోవాలనుకుంటే ఇక్కడ నేమ్ ఆన్ రింగ్ అని ఒక షాప్ ఉంది కదా, ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇంకా డ్రీమ్ క్యాచర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 200 డ్రీమ్ క్యాచర్స్ కూడా. అమ్మయ్య, ఎగ్జిబిషన్ అని చెప్పారు, మొత్తం స్టాల్సే ఉన్నాయి, ఇవేం కనిపించట్లేదని ఫీల్ అయ్యాను. బట్ ఫైనల్లీ వీఆర్ హియర్. చాలా నడవాలండి లోపలికి, తర్వాత మనకి ఈ ప్లేస్ అయితే వచ్చింది. ఎగ్జిబిషన్ అంటే మనకు గుర్తొచ్చేది జెయింట్ వీల్. ఆ జెయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాను కానీ నాకున్న భయానికి నేను ఎక్కలేదు అది. సర్లే పోనీ కప్ సాసర్ ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ అది కూడా ఖాళీ లేదు. ఏదైనా 100 రూపీసే అండి ఇది ఎంట్రీ ఫీజు. నెక్స్ట్ మనం వండర్లలో చూస్తాం కదా, పైకి వెళ్ళి రౌండ్ తిరిగి మళ్ళీ కిందకు వస్తుంది. ఇది ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇది కూడా 100 రూపీసే. ఇంకా బైక్స్ అండ్ కార్స్ వాళ్ళ మీద డ్రైవ్ చేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ ఈవెంట్ కూడా ఉంది ఇక్కడ. జెయింట్ వీల్ పక్కనే ఉంది. మేము వెళ్ళే టైంకి అప్పుడప్పుడే లైట్స్ ఆన్ చేస్తున్నారు, అందుకే వీడియో కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఇక్కడ చూస్తే మీరు రేంజర్ అని చెప్పి ఇది ఉంది కదా, ఇదైతే లిటరల్లీ రౌండ్ తిరుగుతుంది పైకి వెళ్ళి. అది చూస్తే భయంకరంగా అనిపించింది. మేబీ నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేసి ఉంటాను అది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎగ్జిట్లోకి వెళ్తే ఇలా చాలా స్ట్రీట్స్ ఉంటాయి, మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఏమేమి కవర్ చేసాం ఏమేమి చేయలేదో చూసుకోవాలి, చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఇక్కడ బోవ్స్ ఉన్నాయి కదా, ఇవైతే 100 రూపీస్ చెప్తున్నారు. 50 రూపీస్కి అడిగాను బార్గెనింగ్ చేసి, ఒక 2 తీసుకున్నా. బాగున్నాయి క్వాలిటీ కూడా. నెక్స్ట్ ఈ షాప్లో అయితే కిడ్స్కి డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్లో చాక్లెట్స్, పౌచెస్లో చాక్లెట్స్ అలా ఉంటాయి కదా, సైకిల్ చాక్లెట్స్ అలా బాగున్నాయి. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవి చూస్తే ఇంకా అక్కడ ఎవరు ఆగట్లే కిడ్స్. ఇంకా మనకి ఇక్కడ ఫుడ్ స్టాల్ ఉంది కదా, ఎనీ ఐటమ్ 80 రూపీస్ అని పెట్టారు. ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు. పానీపూరి, మంచూరియా ఈ టైప్స్ అన్నీ ఉన్నాయి. అస్సలు ఖాళీ లేదు అది కూడా. ఇక్కడ కామెడీ చూసారా, కిచెన్ హంటర్ అని చెప్పి పైన ర్యాట్స్ అవన్నీ పెట్టారు, కింద చూస్తే జ్యువెలరీ షాప్ ఉంది. మేము చూసి చాలాసేపు నవ్వుకున్నాం. ఇంకా హోమ్ డెకర్ బయట డోర్స్కి అవి హ్యాంగ్ చేసుకుంటారు కదా, ఇక్కడ మన నేమ్ రాసిస్తున్నారు. కాస్ట్ 200 రూపీస్ అలా ఉన్నాయి, అంటే సైజెస్ బట్టి రేట్స్ అనమాట. చాలా మోడల్స్ ఉన్నాయి. సో మనకు నచ్చిన ఐటెం తీసుకుని కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఈ టైపే కాదు, ఇంకా హౌస్ మోడల్లో ఇంకా డిఫరెంట్ కూడా ఉన్నాయి. కలర్స్ కూడా మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ షాప్స్కి కొరవే లేనట్టు చాలా ఇయర్ రింగ్స్ షాప్స్ ఉన్నాయి, బట్ రేట్స్ మాత్రం ఎక్కడా తగ్గించట్లేదు. ఇక్కడ నాకు ఒక మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ నచ్చాయి. 150 చెప్పారు, 250 చెప్పారు. బార్గెనింగ్ చేసి 150కి అడిగినా కూడా ఇవ్వలేదు. ఇంక సరే వేరే షాప్లో చూద్దామని వదిలేశాను. ఇంకా కీ చైన్స్ 50 రూపీస్ కీ చైన్స్ ఉన్నాయి, ఇంకా 100 రూపీస్ కీ చైన్స్ కూడా ఉన్నాయి. 100 రూపీస్ కీ చైన్ అయితే దాంట్లో చాలా టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్, ఇంకా బార్గెనింగ్ కూడా ఉండదు దాంట్లో. 999కి 3 పీస్ సెట్స్ వస్తున్నాయి అనమాట, అంటే అన్స్టిచ్డ్తో. కలెక్షన్ చాలా బాగుంది, వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. కలర్స్ కూడా బాగున్నాయి, అవైలబుల్గా ఉన్నాయి అన్ని కలర్స్. ఇంకా ఈ షాప్లో అయితే ఎనీ ఐటమ్ 100 రూపీస్ అంట. రింగ్స్ అయితే 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఆక్సిడైజ్ జ్యువెలరీ అండ్ ఆక్సిడైజ్ బ్రాస్లెట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా 100 రూపీస్కే వస్తున్నాయి. వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా నెక్ సెట్స్ అండ్ నెక్ చైన్ మోడల్స్ కూడా ఉన్నాయి ఈ షాప్లో. ఎనీ ఐటమ్ 100 రూపీస్ అంటే చాలా వర్త్ అనిపించింది. బాగున్నాయి, కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. మల్టీ కలర్స్ తీసుకుంటే అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ చేయొచ్చు కదా అని నేను మల్టీ కలర్ బ్రాస్లెట్ ఒకటి చూశాను. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా 100 రూపీస్కే వస్తున్నాయి ఈ షాప్లో. ఈ షాప్కి మీరు వెళ్తే మిస్ చేసుకోకండి, ఎందుకంటే కలెక్షన్ అంతా బాగుంది. ఇంకా నెక్ సెట్స్ కూడా 100 రూపీసే. చిన్న ఇయర్ రింగ్స్ అయితే 50 రూపీస్ కూడా వస్తున్నాయి ఈ షాప్లో. ఇంకా పెద్ద డ్రీమ్ క్యాచర్స్ అవన్నీ కావాలంటే ఈ షాప్లో అవైలబుల్గా ఉన్నాయి. అవి అయితే 100+ రూపీసే ఉంటాయి. ఇక్కడ పెట్టిన జ్యువెలరీ మాత్రమే 100 రూపీస్. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ జ్యువెలరీ పౌచెస్, ఇవి కూడా 100 రూపీసే. చాలా వర్త్ అనిపించింది.
ఇక్కడైతే గోల్డ్ టైప్ బ్రాస్లెట్స్, ఆక్సిడైజ్ బ్రాస్లెట్స్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా కిడ్స్ కలెక్షన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, అంతా బాగున్నాయి. ఇంకా ఆక్సిడైజ్ నెక్ సెట్స్ ఉంటాయి కదా, ఈ నెక్ సెట్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. 100 రూపీస్ అదొకటి తీసుకున్నా. ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ 100 రూపీస్ అంటే మీరు నమ్ముతారా, చాలా బాగుంది. తీసుకుందామంటే నాకు అవసరం లేదని తీసుకోలేదు. పెరల్ చాకర్స్ ఉంటాయి కదా, అవి కూడా 100 రూపీసేనండి. చాలా వర్త్ అనిపించాయి. ఈ షాప్కి వెళ్తే మీరు కలెక్షన్ మిస్ అవ్వకండి, రీజనబుల్ రేట్స్లో మంచి కలెక్షన్ వస్తుంది. రాజస్థానీ షాప్ అనమాట, ఫ్యాషన్ జ్యువెలరీ షాప్, అందుకే వీడియో తీశాను. ఇక్కడైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మనకు కస్టమైజ్డ్లో దొరుకుతున్నాయి. ఎవరికైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 100 అంట. ఇంకా కస్టమైజేషన్ బట్టి ఛార్జ్ చేస్తారు వాళ్ళు. బెస్ట్ మామ్, బెస్ట్ డాడ్ అండ్ డోరీమాన్, ఇంకా కార్టూన్స్ కావాలంటే ఆ టైప్, ఇంకా హోమ్ డెకర్ బయట హ్యాంగ్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ షాప్లో బ్లౌజెస్ కలెక్షన్ చాలా బాగుంది. పెయింటింగ్ రాధాకృష్ణ అండ్ లక్ష్మీదేవి బ్లౌజెస్ వెనకాల చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా ఈ కాలర్ రెడ్ ఉంది కదా, ఇదైతే 1100 చెప్పారు. బట్ బేసిక్ బ్లౌజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 450. ఇంకా బార్గెనింగ్ చేస్తే చేసుకుని తీసుకోవచ్చు. ఇంకా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్, నెక్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి. ఇది చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో. రాజస్థానీ ఫ్యాషన్ జ్యువెలరీ అని చెప్పాను కదా, ఆ షాప్ పక్కనే ఉంటుంది. ఈ వైట్ కలర్ బ్లౌజ్ ఉంది కదా, అదైతే ఏ కలర్ శారీ అయినా పేరప్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. దాని ప్రైస్ 700, 600 ఎంతో చెప్పారు. నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్తే ఇక్కడంతా డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ 2 పీస్ సెట్స్ హ్యాంగ్ చేశారు కదా, అవి అయితే 300 రూపీస్. ఇంకా లోపల ఇదంతా అన్స్టిచ్డ్ 999 3 పీస్ సెట్స్ అనమాట. ఇంకా కలెక్షన్ ఇదంతా చూపించాలంటే ఈ వీడియోలు అంతే ఎక్కువైపోద్ది కాబట్టి పార్ట్ 2లో పోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాహిత్య వ్లాగ్స్. బాయ్ బాయ్.